నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి 'నన్ను క్షమించు' 7వ భాగం. మరి 7వ భాగంలోకి వెళ్దామా? మర్నాడు సరళ ఆఫీస్కి వెళ్ళింది. శ్రీధర్ ఆఫీస్లో లేడు. కొత్త అసిస్టెంట్ మేనేజర్ వచ్చాడు. ఊరికి వెళ్లే ముందు శ్రీధర్కి 4 రోజులు సెలవిచ్చారని తెలిసింది. సోమవారం వెళ్తాడు. ఏ రైల్లో వెళ్తాడో కలకత్తా మెయిల్లో అయి ఉండాలి. సాయంకాలం ఆఫీస్ నుంచి రైలు స్టేషన్కి వెళ్ళి ఫస్ట్ క్లాస్ రిజర్వేషన్ జాబితా చూసింది. కలకత్తా మెయిల్లో బెర్త్ రిజర్వ్ అయి ఉంది. నిజంగా రాడా? ఊరికి వెళ్లే ముందు తనను కలుసుకోడా? రోజు సాయంకాలం 1000 కళ్ళతో కాచుకుంటోంది. బయట ఏ చప్పుడైనా అతను వచ్చాడన్న ఆశతో ఒక్క ఉరుకున బయటికి వెళ్ళి చూస్తుంది. వీధిలో ఏ కారు ఆగిన చప్పుడైనా అతను వచ్చాడని గేటు వరకు పరిగెడుతుంది. రాత్రి ఏ 12 గంటలకో ఇక అతను రాడన్న నిరాశతో పడుకుంటుంది. కానీ నిద్రపోదు. నిద్ర రాదు. సోమవారం వచ్చేసింది. అతను ఊరికి వెళ్ళేది ఆ వేళే. అతనికి రాడని నిశ్చయం చేసుకుంది సరళ. తను దిగులు పడి ప్రయోజనం లేదు. తను కళ్ళ నీళ్లు కార్చి అంతకన్నా ప్రయోజనం లేదు. తమ జీవితాలు విడిపోతున్నాయని గ్రహించింది. ఆఫీస్ నుంచి సాయంకాలం ఇంటికెళ్ళి వంట చేసి పిల్లలకు అన్నం పెట్టి నేను కాసేపట్లో వస్తాను, తలుపులు వేసుకుని పడుకోండి అని చెప్పి బయలుదేరి సెంట్రల్ స్టేషన్కి వెళ్ళింది. కలకత్తా మెయిల్ 9 గంటలకు బయలుదేరుతుంది. ఆఫీస్ నుంచి ఎవరూ స్టేషన్కి రాకుండా ఉంటే బాగుండు అనుకుంటూ నెమ్మదిగా ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళింది. అతను ఎక్కే కంపార్ట్మెంట్ ఏదో సులభంగానే కనుక్కుంది. ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు రైలు కదిలే ముందుగానే రారని తెలుసు. అతని కంపార్ట్మెంట్కి కాస్త దూరంలో బెంచి మీద కూర్చుంది. 8:30కి ఆఫీస్ వాళ్ళు 10 మంది వచ్చారు. అకౌంటెంట్, సూపర్వైజర్, కొత్త అసిస్టెంట్ మేనేజర్, ఇంకా కొందరు. 2 గులాబీ పువ్వుల దండలు తెచ్చారు. 10 నిమిషాల తర్వాత శ్రీధర్ వచ్చాడు. ఫుల్ సూట్లో ఉన్నాడు. అతని వెనకే ఒక స్త్రీ, 2 పిల్లలు ఉన్నారు. సరళ బెంచి మీద నుంచి కదలలేదు. శ్రీధర్ భార్యను రెప్పవాల్చకుండా పరీక్షగా చూసింది. తనకన్నా అందమైందా? తనకన్నా చిన్నదా? తనకన్నా దిగులుగా నవ్వుకుంది. తనతో పోల్చుకోవటం దేనికి? ఆమె అతని భార్య. ఎట్లా ఉన్నా అతని భార్యే. ఆమెకు అతని మీద కొన్ని అధికారాలు, హక్కులు ఉన్నాయి. అతన్ని అడగకపోయినా, అతను చెప్పకపోయినా అతని భార్య చాలా అందమైన ఆడది కాదనుకుంది. మెల్లమెల్ల మెరిసిపోతున్న ఒంటి రంగు, తీయని నవ్వు ఆమె అతని పక్కన హుందాగా నడుస్తూ ఉంటే సరళ గుండె దిగజారిపోయింది. అంత అందమైన భార్య ఉండగా శ్రీధర్ తనను కోరి ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు. ఇంత అందమైన భార్య నుంచి ఆమె భర్తను విడదీయటం సాధ్యమా? శ్రీధర్ ఏనాటికి తనవాడు కాడని నిశ్చయం అయిపోయింది సరళకి. అతని భార్య, ఆ పిల్లలు కంపార్ట్మెంట్లోకి వెళ్ళారు. శ్రీధర్ తలుపు దగ్గర నిల్చున్నాడు. ఆఫీస్ వాళ్ళు మెళ్ళలో పూలదండలు వేశారు. దండలు తీసి లోపల పెట్టేసి ఆఫీస్ వాళ్లతో కబుర్లు చెప్తున్నాడు. అంతలో మేనేజర్ కూడా వచ్చాడు శ్రీధర్కి వీడ్కోలు చెప్పటానికి. అతను ఒంటరిగా వెళ్తున్నాడేమో, అతనితో 2 మాటలు మాట్లాడే అవకాశం దొరుకుతుందేమో అన్న ఆశతో వచ్చింది సరళ. ఇక ఆశ లేదు. భార్య పిల్లలతో వెళ్తున్నాడు. గుండె బరువుతో ఒక నిట్టూర్పు వదిలి లేచింది. 2 అడుగులు వేసింది. హలో, మీరు వచ్చారా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి? అడిగాడు అకౌంటెంట్. అందుకు రాలేదు, మా వాళ్ళు ఊరికి వెళుతున్నారు అన్నది సరళ. అలాగా, శ్రీధర్ గారు ఈ రైల్లోనే కలకత్తా వెళ్తున్నారు చెప్పాడు ఆయన. తప్పలేదు. శ్రీధర్ కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళక తప్పలేదు. తన గుండెల్లో వస్తున్న దుఃఖాన్ని అణుచుకుని విష్ యూ ఏ హ్యాపీ జర్నీ అంది. అతని భార్యకి ఎటువంటి అనుమానము లేదు. బయటకు తొంగి చూడను కూడా లేదు. కంపార్ట్మెంట్లో సామాన్లు సర్దుకుంటోంది. ఆఫీసు విషయాలు, రాజకీయాలు ఏవేవో మాట్లాడుతున్నారు. శ్రీధర్ వాళ్ళతో మాట్లాడుతూనే సరళ వంక అప్పుడప్పుడు చూస్తున్నాడు. ఎందుకు వచ్చావు? నీకు నాకు ఈ చిత్తక్షోభ ఎందుకు తెచ్చిపెట్టావు అన్నట్టు. ఎవరికీ కనిపించకుండా ఒక దండలోంచి ఒక గులాబీ పువ్వు తీసి ఆమె కాళ్ళ దగ్గర పడేశాడు. తన చేతిలోంచి రుమాలు జారవిడిచి వంగి ఎవరికీ కనిపించకుండా సరళ ఆ పువ్వును ఏరుకుంది. రైలు వెళ్ళిపోయింది. శ్రీధర్ వెళ్ళిపోయాడు. ఆ పువ్వు మాత్రం ఇచ్చి వెళ్ళాడు. ఓ పువ్వా, నువ్వు వాడిపోక అని పువ్వుని ముద్దులు పెట్టుకుంటూ ఏడుస్తూ గడిపింది ఆ రాత్రంతా. ఇక వాడిపోయి ఎండిపోయి నల్లపడి రెక్కలు ఊడిపోయాయి ఆ గులాబీకి. శ్రీధర్ ప్రేమ కూడా అలాగే అవుతుందా అనే నిరాశతో కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది సరళ. పగలంతా ఆఫీస్ పనిలో, ఇంటి పనిలో, పిల్లల పోషణలో బాధ మరిచిపోతోంది. రాత్రి అవుతోందంటే భయం, గుండె నీరసం, నిద్ర పట్టదు.
శ్రీధర్ మాటలు, అతని చూపులు, అతని ముద్దులు, అతని వేళ్ల స్పర్శ, అతని కౌగిలింత అవన్నీ జ్ఞాపకం వస్తాయి. ఏదైనా చదువుతూ మర్చిపోదామంటే ఏ పుస్తకం తెరిచినా ప్రేమ, ప్రియుడు, ప్రేయసి వస్తాయి. రాగానే ఏడుస్తూ పుస్తకం మూసేస్తుంది. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు ఈ వియోగపు క్షోభలోంచి, ఈ గుండె మంటలోంచి తనకు విశ్రాంతి దొరుకుతుందా అని ఏడుస్తుంది. నిద్ర ఎందుకు రాదు నిద్ర? అందరూ హాయిగా నిద్రపోతున్నారే, తనకెందుకు రాదు? తనెందుకు శ్రీధర్ని మర్చిపోలేదు? అతన్ని తిట్టేది, తనని ఈ వేదనలో ముంచినందుకు అతన్ని శపించేది. తన పిల్లలతో వాళ్ళ క్షేమం చుట్టంలో హాయిగా ఉన్న తనలో ఏదో రగిల్చి అది చల్లారక ముందే తనను వదిలి వెళ్ళిన శ్రీధర్ని కసికొద్దీ ద్వేషించేది. ఇక మరుక్షణం అతని ఆప్యాయత, అతని ప్రేమ, అతని దయ, అతని ఆదరణ, అతని వెచ్చని ఆలింగనం, అంతకన్నా వెచ్చని అతని స్పర్శ, సలసల కాగిపోయే అతని ఆవేశం, తన శరీరాన్ని వేడెక్కించే అతని మగతనం, అవన్నీ జ్ఞాపకం చేసుకుని కొన్నాళ్ళైనా ఆ సుఖం, ఆ ఆనందం, ఆ తృప్తి నాకిచ్చి నాలో జీవం పోసి నాలో ఆడతనాన్ని వికసింపజేసిన శ్రీధర్, నీకు నేను రుణపడున్నాను. ఈ బాధ ఇప్పుడు తప్పదు, తర్వాత ఎప్పుడో. ఈ బాధ పోయిన తర్వాత నీ ప్రేమలో మాధుర్యాన్ని తలుచుకుని నా బతుకుని తీయగా చేసుకుంటాను. నిన్ను తిట్టినందుకు నన్ను క్షమించు అని ఏడ్చేది. తనకతను ఉత్తరం రాస్తాడనుకుంది. తనను మరిచిపోయాడో, మరిచిపోవటానికి ఉత్తరం రాయలేదో తెలియలేదు. రాత్రిళ్ళు నిద్ర లేక కళ్ళు జేవురించుకుపోతున్నాయి, మొహం పీక్కుపోతోంది. చిన్న చప్పుడు అయితే ఉలిక్కి పడుతోంది. మంచి బట్టలు కట్టుకోవాలని, అందంగా అలంకరించుకోవాలని, కానీ ఉండదు. ఆఫీసులో ఆడవాళ్లు గుసగుసలు ప్రారంభించారు. కొందరు వెక్కిరిస్తూ నవ్వుతున్నారు. సరళ, నీ వాలకం బాగాలేదు అన్నది పంకజం తను ఒంటిగా ఉన్నప్పుడు. ఏ, అతను ఊరికి వెళ్ళిపోయాడని నీకు బాధగా ఉంటే ఉండొచ్చు. నీ బాధ అందరికీ తెలియచేయటం దేనికి? అపహాస్యం కావటం దేనికి? సరళకు తెలుసు తన వాలకం బాగాలేదని. మాట్లాడలేదు. మనిషివి సగం అయిపోయావు. నీ ఒంటి మెరుపు పోయింది. ఏళ్ల తరబడి జబ్బుతో మంచాన పడ్డ మనిషి కళ్ళలా ఉన్నాయి అవి. ఒకవేళ శ్రీధర్ ఇప్పుడు తిరిగొచ్చినా నిన్ను ఈ రూపంలో చూస్తే నువ్వు ఇంత అనాకర్షణీయంగా ఉంటే ఎలా వాంఛిస్తాడు నిన్ను? అతను ఎప్పుడో వస్తాడన్న ఆశతోనైనా నీ ఒంటిని, నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎలా పంకజం? నిద్ర రాదు, నిద్ర పట్టదు. సాయంకాలం మాట్లాడదాం తీరిగ్గా అంది పంకజం. సరళతో ఆమె ఇంటి వరకు నడిచి వెళ్ళింది పంకజం. ముందే చెప్పాను, పెళ్ళైన వాడితో ఇలాంటి సంబంధం పెట్టుకుంటే కళ్ళ నీళ్లు తప్పవు అని. అతని మీద బెంగతోనే ఇలా చిక్కిపోతున్నావా అడిగింది. సరళ దీనంగా నవ్వి, రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు. ఎప్పుడో తెల్లారగట్ట ఒక అరగంట సేపు మాత్రం కునుకు పడుతోంది. చీకట్లో రాత్రంతా ఒంటిగా అలా మెలకువగా అంటోంది. నాన్ సెన్స్, నిద్ర పట్టకపోవటం ఏమిటి? అతన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే నిద్ర పట్టదు. దాదాపు 2 ఏళ్ళు సాగింది కదూ మీ అఫైర్. సరళ తల ఊపింది. మగాడి స్పర్శ, మగాడితో శరీర సుఖం అలవాటు పడ్డాక అది లేకపోతే నిద్ర పట్టదు. దీనికి మందు ఒక్కటే. ఏమిటది? ఇంకో మగాడితో స్నేహం చేసుకో, శ్రీధర్ని మర్చిపోగలుగుతావు. అంత సులభమా పంకజం? ప్రేమ విషయం కాదు నేను చెప్పేది. ఆకలి వేస్తే అన్నం తిన్నట్టు శరీరానికి ఆ సుఖం కావలసినప్పుడు సుఖపడు. ఈ నిద్ర పట్టకపోవటం, ఈ చిక్కిపోవటం ఇవన్నీ ఉండవు. ఇటువంటి సలహా ఇవ్వటం న్యాయమేనా పంకజం? నేనంత చౌకబారు మనిషిని అనుకున్నావా? నువ్వు అలా చేస్తావా అడిగింది సరళ. పంకజం సరళ కళ్ళల్లోకి చూసింది. నాకు 30 ఏళ్ళు నిండుతున్నాయి. ఎప్పుడో ఎవడో మొగుడు వస్తాడని ఏ సుఖం లేకుండా బతుకుతున్నాను అనుకుంటున్నావా? ఆ వాంఛ కలిగినప్పుడు ఎవరితోనో సుఖపడుతూనే ఉన్నాను. సరళ ఆశ్చర్యంతో చూసింది పంకజాన్ని. ఎలా? నీకెక్కడి నుంచి దొరుకుతారు అడిగింది. పంకజం నవ్వింది. పిలిస్తే కూడా రాని మగాళ్ళు లేరు ఈ మహాపట్నంలో. నీకు ఆ వివరాలు ఎందుకు? నీ విషయం ఆలోచించు. వీధిలో నిలబడి అందమైన మగాడు కనిపిస్తే పిలవమంటావా అడిగింది సరళ కాస్త కోపంగా. కన్ను గీటి పిలుస్తావో, చెయ్యి ఊపి పిలుస్తావో నీ ఇష్టం. నీకు పరిచయం ఉన్న మగాళ్ళనే రమ్మంటావో. నేను ముందు చెప్తున్నాను, ఇలా నిద్ర లేక, సరిగా తిండి లేక కృషించిపోయావంటే ఇంకొన్నాళ్ళకు నువ్వు కాకిలాగా పిలిచినా ఎవడూ రాడు. శ్రీధర్ నీ మొహం అసలు చూడనే చూడ్డు. అలా ఓ అరగంట మాట్లాడింది పంకజం. ఆ రాత్రి పంకజం చెప్పిన విషయాలు ఆలోచిస్తూ పడుకుంది సరళ. తన మనస్సు ఎంత తరిచి వెతికినా తనకే తెలియటం లేదు శ్రీధర్ లేడని. తను బాధపడుతోందా, లేక శ్రీధర్తో తను సుఖపట్టం లేదని బాధపడుతోందా?
ఇంకో మగాడితో సుఖపడితే ఈ బాధ, ఈ నిద్ర రాకపోవటం పోతాయా? అదే అయితే తను ఇలా బాధపడటంలో అర్థం లేదు. ఓ వారం రోజులు ఈ విషయం ఆలోచిస్తూ గడిపేసింది. చివరికి ఒక నిశ్చయానికి వచ్చింది. ఆ పై ఆదివారం పంకజం ఇంటికి వెళ్ళింది సరళ. తోటలో ఆడుకుంటున్నారు పిల్లలు. వంట ఇంట్లో పంకజం అడిగింది, నేను చెప్పిన విషయం ఆలోచించావా అని. ప్రయత్నించి చూస్తాను, నాకు శోభ తగ్గుతుందేమో. గుడ్ అంది పంకజం. సాయంకాలం రాఘవంతో సహా అందరూ సినిమాకి వెళ్ళారు. ఈ రాత్రి ఇంటికి వెళ్ళి వంట ఏం చేసుకుంటావు? మా ఇంట్లో భోజనం చేసి పడుకొని పొద్దున్నే వెళ్తూ కానీ అంది పంకజం. సరళ సరే అంది. పిల్లలిద్దరూ అన్నం తిని నిద్రపోయారు. వాళ్ళకి హాల్లో పక్కలేసి పడుకోబెట్టారు. లోపల గదిలో పంకజం, రాఘవన్, సరళ రేడియోలో సంగీతం వింటున్నారు. నీకు నిద్ర పట్టదన్నావు, ఈ ఓ పత్రికలు రాత్రంతా చదువుకో అని ఒక డజన్ పత్రికలు సరళకిచ్చింది పంకజం. కాసేపటి తర్వాత పంకజం గదిలోంచి బయటికి వెళ్ళింది. రాఘవన్ సరళకి ఎదురుగా కూర్చున్నాడు. మీరు చాలా మారిపోయారు, కళ్ళల్లో వెలుగు లేదు అన్నాడు. సరళ అతన్ని చూసి నవ్వింది. అయినా మీలో ఆకర్షణ పోలేదు. థ్యాంక్ యూ అంది సరళ. అతను కుర్చీలో లేచి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె మోకాళ్లకు తన మోకాళ్ళ ఆనించి నిల్చుని, మగాళ్ళంటే మీకు ఇప్పుడు అసహ్యం పోయిందా అని అడిగాడు. సరళ నవ్వి ఊరుకుంది. రాఘవన్ 2 చేతులు ఆమె భుజం మీద వేశాడు. గట్టిగా నొక్కి పట్టుకుని, పిల్లల తల్లివి, ఏ మగాడికి గుండె ఇవ్వకూడదు, అది నీ పిల్లలు కట్టే పెట్టుకోవాలి అంటూ ఆమెను పైకి లేవనెత్తాడు. ఆమె మొహం తన మొహానికి దగ్గరగా, ఆమె ఒళ్ళు అతని ఒంటికి దగ్గరగా వచ్చింది. ఈ క్షణం, ఈ రాత్రికి ఈ సుఖం తప్ప నీ నుంచి ఇంకేమీ నేను అడగను. నువ్వు అంతే. ఇద్దరికీ అవసరమైనప్పుడు ఇద్దరికీ కావాలిస్తేనే అని తన పద్ధతి చెప్తూ ఆమెను కావలించుకున్నాడు. ఆమె పెదిమలు తన పెదిమలతో విప్పి ముద్దు పెట్టుకున్నాడు. అతని మెడ చుట్టూ చేతులు వేయాలి. అతని పెదిమలు తన పెదిమలతో కప్పేయాలి. తను అతన్ని ఏదైనా చెయ్యాలి, ఒక రబ్బరు బొమ్మలాగా. అతని చేతిలో యంత్రంలా ఉండిపోకూడదు. ఆమె ఒంటి వాసన, ఆమె చేతుల మెత్తదనం, ఆమె ఊపిరిలో వేడి అతనికి మత్తెక్కించాయి. ఆమెను ఎత్తుకుని తనను అతికించుకుని మంచం వైపు తిరిగాడు. సరళ కళ్ళు మూసుకుంది. జరగబోయేది తెలుసు, జరుగుతుంది, జరగాలి. అతని వేళ్ళు ఆమె ఒంటిని ఎక్కడెక్కడో తడుముతున్నాయి. ఒంటి మీద జర్రులు పాకుతున్నట్టుంది ఆమెకి. అతని పెదాలు ముళ్ళలా ఆమె పెదవులకు గుచ్చుకుంటున్నట్టు అనిపించింది. అతని ఊపిరి ఆమెకు ఊపిరి ఆడకుండా చేస్తోంది. అతని బరువు ఆమె భరించలేకుండా ఉంది. వద్దు అని అన్నది పళ్ళు బిగించి మొహం పక్కకు తిప్పుకుంటూ. ఏమిటి వద్దు? నవ్వుతూ అని ఆమెను పొందటానికి ప్రయత్నిస్తున్నాడు అతను. శ్రీధర్కి అపచారం చేస్తున్నాననే చింత, తన ఒళ్ళు మలినమవుతోంది అనే బాధ, అగాధంలో పడిపోతున్నాననే భయం వెక్కి వెక్కి ఏడుస్తూ అతన్ని కాళ్లతో తన్నేస్తోంది. సరళ, స్వీట్, మై డియర్ క్వీన్, అడ్డు పెట్టకు అని తన బలాన్ని ప్రయోగిస్తున్నాడు. ఆమెను లొంగ తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. ప్లీజ్ వదలండి, నాకొద్దు, ఇది నేను భరించలేను అని వెక్కి వెక్కి ఏడుస్తూ అంది. ఏమిటా ఏడుపు? నిన్నెవరో చంపేస్తున్నట్టు అన్నాడు. ఏడుపు ఎక్కువైపోయింది. కళ్ళు మూసుకొని ఏడుస్తోంది. అతను ఆమెకు దూరంగా జరిగి, సరళ ఏడు పాపు, పక్క ఇళ్ల వాళ్ళు వస్తారు, ఎవరో ఎవరినో చంపుతున్నారని అన్నాడు. వద్దు, నాకొద్దు అని వెర్రిగా ఏడుస్తోంది. సరళ, ఆపు ఏడుపు, ఏమిటి వెర్రి వేషాలు, వెర్రి కేకలు అని 2 చేతులు పట్టుకొని కుదిపాడు. నిన్నేమీ చేయనులే, ఏడుపు మాను అరిచాడు కంగారుగా. అయినా సరళ ఏడుపు మానలేదు. ఏమైంది అడిగింది పంకజం పరిగెత్తుకొచ్చి. ఏం కాలేదు, ఏడుస్తోంది. సరళ, ఎందుకు నాకు చెప్పవు? సరళకు పంకజం మాటలు వినిపించలేదో, వినిపించి జవాబు చెప్పలేదో. ఏడు పాపలేదు. పళ్ళు కొరుకుతూ కళ్ళు మూసుకుని పిడికిళ్ళు బిగించి వెర్రిగా ఏడుస్తోంది. శ్రీధర్, నీకు అపచారం చేయను, నేను నీ దాన్ని, ఇంకెవరిని నన్ను ముట్టుకోనివ్వను అంటోంది ఏడుస్తూ. హిస్టీరియా ఫిట్లా ఉంది, కాసే నీళ్లు పట్టుకునిరా అని నీళ్లు సరళ మొహం మీద జల్లింది. అరగంట తర్వాత సరళ ఏడుపు మానింది. కళ్ళు తెరవలేదు, అలాగే పడుకుని నిద్రపోయింది. మర్నాడు కాఫీ తాగిన తర్వాత పంకజం చెప్పింది సరళకి, నీకు హిస్టీరియా ఉంది, అంటే పూర్తిగా నెర్వస్ రెక్వయ్యావన్నమాట. డాక్టర్ని చూడటం మంచిది అని. ఇక లేడీ డాక్టర్ శ్రద్ధగా పరీక్ష చేసింది సరళని. చాలా నీరసంగా ఉన్నారు, రక్తం లేదు, పాలిపోయారు. దీనికంతా మీరు చెప్పినట్టు నిద్ర లేకపోవడమే కారణం అయి ఉండాలి. సాయంకాలాలు చల్లగాలిలో అలా తిరిగి రండి.
పడుకునే ముందు ఒక గ్లాసు వేడి పాలో హార్లిక్సో తాగండి. మాత్రలు రాసిస్తాను. మరీ నిద్ర పట్టకపోతే ఒక మాత్ర వేసుకోండి. నిద్ర పడుతుంది. జాగ్రత్త, రోజు ఈ మాత్ర వేసుకోకూడదు, అలవాటైపోతుంది. 4-5 రోజులు వరుసగా నిద్ర పట్టకపోతే ఒకరోజు వేసుకోండి అని చెప్పింది. డాక్టర్ చెప్పినట్టు చేసింది ఒక 15 రోజులు. నడిచి రావటం, పాలు తాగటం ఏమీ ఉపకరించలేదు. మాత్ర వేసుకుంటే నిద్ర వచ్చేది. నిద్ర మాత్రలు అయిపోయాయి. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. సారీ, నిద్ర మాత్రలకు ప్రిస్క్రిప్షన్ ఇవ్వలేను. ఎప్పుడన్నా వేసుకోమన్నాను కానీ ప్రతి రాత్రి వేసుకోమని చెప్పలేదు అన్నది లేడీ డాక్టర్. నిద్ర పట్టక రాత్రిళ్ళు నరకం అనుభవిస్తోంది సరళ. వారం రోజుల తర్వాత ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆ డాక్టర్ నిద్ర మాత్రలు రాసిచ్చాడు. ప్రతి రాత్రి 2 నిద్ర మాత్రలు వేసుకుంటే తప్ప నిద్ర పట్టేది కాదు. అలా 6 నెలలు గడిచిపోయాయి. ఈ అలవాటు మీరు మానుకోవాలి. సిగరెట్లు, సారాయి కన్నా చెడ్డ అలవాటిది. వాటినన్నా మానుకోవచ్చు, కానీ అలవాటైతే ఈ నిద్ర మాత్రలు వేసుకోవటం మానలేరు అన్నాడు డాక్టర్. ఏమవుతుంది అలవాటైతే అని అడిగింది సరళ. అలవాటైన కొద్దీ 2 మాత్రలకి నిద్ర రాదు. 3, 4, 5 ఇలా పెరిగిపోతాయి. ఆరోగ్యం చెడిపోతుంది. గుండె బలహీనం అవుతుంది. ఈ మత్తుకు అలవాటు పడితే రాత్రిళ్ళే కాక పగలు కూడా ఈ మాత్రలు వేసుకుంటారు. ఆ మత్తుకి అలవాటైపోయి. మరి ఏం చేయమంటారు? మానేయమంటాను. 10 రాత్రిళ్ళు నిద్ర పట్టకపోతే 11వ రాత్రి నిద్ర పడుతుంది. శరీరం తట్టుకోలేని స్థితికి వస్తే తనంతట తనే విశ్రాంతి తీసుకుంటుంది. నిద్ర మాత్రలు వేసుకుని నిద్రపోవటం అలవాటు అయ్యాక ఒక రాత్రి నిద్ర లేకపోతే పిచ్చెక్కినట్టు అయింది సరళకి. డాక్టర్ చీటీ లేకుండానే రెట్టింపు ఖరీదిచ్చి మాత్రలు తెచ్చుకుంది. ఆదివారాలు, సెలవు రోజులు పగలు కూడా మాత్రలు వేసుకునేది. అమ్మా, ఎందుకు జుట్టు దూకోవు? వీధుల్లో తిరిగే బెచ్చదానిలాగా ఎందుకుంటావు? చాలాసార్లు అడిగింది తల్లిని ప్రేమ. అమ్మా, ఎక్కడికైనా వెళ్దాం, సినిమాకి వెళ్దాం అని మారాన్ చేసేవాడు శ్రీనివాస్. తను ముస్తాబు చేసుకుని పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళటానికి ఉత్సాహం ఉండేది కాదు సరళకి. తప్పనిసరి కనుక ఆఫీస్కి వెళ్ళొచ్చేది. ఆఫీసులో ఎవరితోనూ మాట్లాడేది కాదు. ఆమె వాలకం, బతకాలనే ఉత్సాహం పోయినట్టుగా ఉండేవి. తల్లిలో ఉత్సాహం లేకపోవటం, తల్లికి దేని మీద శ్రద్ధ లేకపోవటం, ఒక్కొక్కప్పుడు ఆఫీస్కి సెలవు పెట్టి వరుసగా నిద్రమాత్రలు మింగి రోజుల తరబడి నిద్రపోవటం, ఇవన్నీ పిల్లల్లో కూడా అలక్ష్యం, అశ్రద్ధ ఎక్కువ చేశాయి. రాఘవంతో ఆ రోజు కలిగిన అనుభవం, బాధ తర్వాత మళ్ళీ మగాళ్ల జోలికి పోలేదు సరళ. వాళ్ళని తన జోలికి రానిచ్చేది కాదు. ఇలా 2 ఏళ్ళు గడిచిపోయాయి. ఇక వారం రోజులు సెలవు పెట్టి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేటప్పటికి 4 రోజుల క్రితం గుండెపోటు వచ్చి మేనేజర్ చచ్చిపోయాడని తెలిసింది సరళకి. శ్రీధర్కి టెలిగ్రామ్ ఇచ్చారట. ఇవాళ వచ్చి మేనేజర్గా ఛార్జీ తీసుకుంటాడట చెప్పింది పంకజం. మేనేజర్ చచ్చిపోయాడంటే సరళకేం కాలేదు. అయ్యో పాపం అంది. శ్రీధర్ వస్తున్నాడు అని వినగానే గుండెలో ఏదో అయింది. ఆనందమో భయమో ఆమెకే తెలియదు. 12 గంటలకి శ్రీధర్ మేనేజింగ్ డైరెక్టర్తో వచ్చాడు. స్టాఫ్ను చూసి తల ఊపి మేనేజర్ గదిలోకి వెళ్ళిపోయాడు. శ్రీధర్ తనను చూశాడా లేదా? చూస్తే ఒక చిరునవ్వు, ఒక ఆప్యాయమైన చూపు ఏదీ లేదే. బహుశా శ్రీధర్ గారు మిమ్మల్ని తన స్టెనోగా నియమిస్తారేమో అన్నాడు అసిస్టెంట్ మేనేజర్. సరళ నవ్వి ఊరుకుంది. అందరికీ తెలుసు 2 ఏళ్ల క్రితం తమ అఫైర్. ఏదైనా మిషన్ మీద శ్రీధర్ తన గదిలోకి పిలుస్తాడేమో అని సరళ చాలా ఆశతో ఎదురు చూసింది. సాయంకాలం 5 గంటలకి బూట్లు టకటకా చప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోయాడు శ్రీధర్ ఎవరిని చూడకుండా. సరళ గుండె దిగజారిపోయింది. తనను మర్చిపోయాడా? తామిద్దరూ గడిపిన రాత్రులు అసలు జ్ఞాపకం లేవా అతనికి? మగాళ్ళు అంత సులభంగా మర్చిపోతారా? ఆ రాత్రి చాలాసేపు అతని గురించి ఆలోచిస్తూ గడిపింది. 1 గంట అయింది. నిద్ర పట్టలేదు. నిద్ర రాదని తెలుసు. 3 నిద్ర మాత్రలు వేసుకుని పడుకుంది. రోజు ఆఫీస్కి వెళ్తోంది, వస్తోంది. శ్రీధర్ ఎప్పుడైనా అసిస్టెంట్ మేనేజర్తో మాట్లాడటానికి వచ్చినప్పుడు కనిపిస్తాడు. ఇక తన వైపు చూడడం, చూస్తే పలకరించవలసి వస్తుందేమోనని. అలా 10 రోజులు గడిచిపోయాయి. అది ఆదివారం. వంట చేసేసి పడుకుంది సరళ. అంతలో తలుపు చప్పుడైంది. ఎవరు అంటూ తలుపు తెరిచి రాతి బొమ్మలా నిలిచిపోయింది సరళ. అతన్నే చూస్తోంది రెప్ప వాల్చకుండా. ఊపిరి తీసుకోకుండా అతన్నే చూస్తోంది. అతను చిరునవ్వుతో నిలబడ్డాడు. నువ్వా అన్నది చివరికి. అవును నేనే. లోపలికి రావచ్చా అడిగాడు శ్రీధర్. తలుపు బార్లా తెరిచి రా అంది. పిల్లలేరి అడిగాడు. మార్నింగ్ షోకి వెళ్ళారు. బాగా ఎదిగుంటారు ఈ 2 ఏళ్లలో. సరళ తల ఊపింది. ఈ ఊరికి రాగానే వద్దామనుకున్నాను, తీరిక లేకపోయింది. తీరిక లేకపోయినా ఆఫీసులో పలకరించనైనా లేదు.
ఆఫీసులోనా? మంచిది కాదు. ఇప్పుడే వస్తానని చెప్పి బయటికి వెళ్ళి ఒక సంచి తీసుకొని నిమిషంలో తిరిగి వచ్చాడు. కలకత్తా నుంచి తెచ్చానంటూ పిల్లలకి బొమ్మలు, సరళకి 2 చీరలు సంచిలోంచి తీసిచ్చాడు. సరళ వాటి వైపున చూడలేదు. అతన్నే చూస్తోంది. నా మీద నీకు కోపం కదూ? అడిగాడు. కోపం వచ్చినా ఏం చేయగలనులేండి. ఉత్తరం రాయకూడదనే రాయలేదు. ఇప్పట్లో మళ్ళీ మద్రాసుకు వస్తాననే నమ్మకం లేదు. ఉత్తరాలు రాసుకుని లోపల మంటను ఎందుకు రాజేస్తూ ఉండటం అని ఆర్పేశాను. సరళ మౌనంగా ఉండిపోయింది. మరిచిపోతే ఇద్దరికీ మంచిది, నీ పిల్లలకు కూడా మంచిది అనుకున్నాను. అయితే ఇప్పుడెందుకు వచ్చావు మరి? అంది సరళ. ఎంతో ప్రయత్నించాను కానీ ప్రయోజనం లేకపోయింది. నిన్ను మర్చిపోలేకపోయాను. ప్రతి క్షణం నువ్వు జ్ఞాపకం వచ్చేదానివి. ఉద్యోగం మానేసి మద్రాసుకు రాకుండా ఉండటానికి ఎంత మనోబలం కావాలో నీకు తెలియదు. నీకు కావలసినంత మనోబలం ఉందిగా, అంతవరకు అదృష్టవంతుడివే అన్నది దీనంగా. నా బాధ ఎలా ఉన్నా ఈ 2 ఏళ్లలో ఇంకెవరితోనైనా స్నేహం చేసుకుని నన్ను మర్చిపోగలుగుతావని. షటప్ అంది సరళ చాలా కోపంగా. నిజం చెప్పు సరళ, నువ్వింకా నన్ను అంత తీక్షణంగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అప్పటి వరకు లోపల నుంచి పొంగి వస్తున్న దుఃఖం ఎలాగో అణుచుకుంది సరళ. ఇక అణుచుకోలేక మొహం 2 చేతుల్లో దాచుకుని ఏడవడం ప్రారంభించింది. సరళ, ఏమిటిది? నిన్ను ఏడిపించడానికి రాలేదు నేను అన్నాడు. సరళ ఏడుస్తూనే ఉంది. నువ్వు అలా ఏడిస్తే నేను వెళ్ళిపోతాను. వెళ్ళు వెళ్ళు శ్రీధర్, వెళ్ళు. ప్రేమంటే ఏమిటో నీకు తెలియదు. సులభంగా దొరికాను కదా అని ఏదో కొన్నాళ్ళు. శ్రీధర్ సరళ దగ్గరికి వెళ్ళి మొహం మీద నుంచి 2 చేతులు లాగేసి, అలా అనకు, ఆ మాట అనకు, నేను భరించలేను అంటూ ఆమె పెదిమల మీద ముద్దు పెట్టుకున్నాడు. అతని పెదిమలు తన పెదిమలకు తగలగానే సరళకు ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్టయింది. ఒళ్ళంతా కందిపోయినట్టయింది. రక్తంలో నిప్పులు పోసినట్టయింది. తల వెనక్కి వాల్చి 2 చేతులు అతని మెడ చుట్టూ వేసి అతన్ని మీదకి లాక్కుంటూ, శ్రీధర్, ఈ క్షణం కోసం ఈ 2 ఏళ్ళు బతికాను అంది. శ్రీధర్ అంటూ అతని పేరు స్మరిస్తూ ఆత్రంగా అతన్ని తాగేస్తోంది. అతనితో పాటు తను నేల మీదకి ఒరిగిపోయింది. అది పగలు. తలుపు మూసి లేదా ఆ విషయం ఇద్దరికీ జ్ఞాపకం లేదు. జ్ఞాపకం వచ్చినా ఏమీ చేయగల స్థితిలో లేరు. ఏ శక్తి వాళ్ళని ఆ క్షణంలో విడదీయలేని ఆవేశం. ఇద్దరి శరీరాలకు చెమట పట్టింది. అక్కడే నేల మీద ఒకరి పక్కన ఒకరు పడుకున్నారు. అతని చేతిని తన చెంప మీద పెట్టుకుంది. నిద్ర వస్తోందా అడిగాడు. నేను నిద్రపోయి 2 ఏళ్ళయింది అతను నవ్వాడు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.